సుగాలి ప్రీతి కేసుతోనే ప్రభుత్వం తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్లో అధికారం మారిపోయింది అనుకుంటే వెరితనం. కాకపోతే జగన్ మీదన పవన్ విసిరిన అతిపెద్ద అస్త్రాల్లో సుగాలి ప్రీతి కూడా ఒకటి. ప్రతి మీటింగ్లో కూడా సుగాలి ప్రీతి పేరు ప్రస్తావించేవాళ్ళు, ఆవిడికి జరిగిన అన్యాయం ప్రస్తావించేవాళ్ళు. వాస్తవంగా 2018లో చనిపోయింది అమ్మాయి. అప్పటికి తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. అప్పుడే అరెస్టులు, బెయిళ్ళు అన్నీ అయిపోయినాయి. జగన్ వచ్చాక దాని మీద సిబిఐ దర్యాప్తు అంటే జగన్ ప్రభుత్వమే సిబిఐ దర్యాప్తు రాసింది, కానీ కేంద్రం నుంచి అటువైపు నుంచి విచారణ జరగల. అది జగన్ తప్పే అని మెన్షన్ చేసుకొచ్చారు. అట్లాగే వాళ్ళ నాన్నకి ప్రభుత్వ ఉద్యోగం, వాళ్ళకి వ్యవసాయ భూమి, నివాస భూమి కూడా అప్పుడు జగన్ టైంలోనే కేటాయించారు, చంద్రబాబు టైంలో అవ్వలేదు. పెన్షన్ కూడా ఇచ్చుకొచ్చారు. అవన్నిట్లలో ఇప్పుడు సమస్యలు అదే ఈ ప్రభుత్వం రాగానే సిబిఐ దర్యాప్తు అన్నారు, అది ఎక్కడిదక్కడే ఆగిపోయినటువంటి. ఇప్పుడు వీళ్ళు అనడానికి కూడా లేదు, ఎందుకంటే కేంద్రంలోనూ ఎన్డీఏనే ఉంది, రాష్ట్రంలోనూ ఎన్డీఏనే ఉంది. అట్లాంటప్పుడు మాకు సంబంధం లేదు, మేము పంపించేసామంటే కుదరదు. జగన్ టైంలో ఆ మాట అన్నప్పుడు అంటావు, నువ్వు ఫాలోఅప్ చేయాలి కదా అన్నారు. ఇప్పుడు వీళ్ళే ఉన్నప్పుడు ఎందుకు ఫాలోఅప్ చేయలేదు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి వచ్చి జగన్ని కలిసి అదే పాయింట్ రైజ్ చేసి అడుగుతుంది. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతలా వాడుకొని మీరు గత్తెక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారని అడుగుతా ఉన్నాను. ఇదేనా మీరు మరి జనాలకు మీరు మాట ఇచ్చి చేసేది? మీరు మాట ఇచ్చి మర్చిపోయిన ఇది. కాకపోతే ఏంటంటే సమస్యల్లో ఎందుకు ఆ వ్యవహారాన్ని పరిష్కరించలేకపోతున్నారు, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.